అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటాశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దుద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిర మహారాజు అనంత విజయమును తన శంఖమును ఊదెను. నకుల సహదేవులు క్రమముగా సుఘోష మణిపుష్పకములను తన శంఖములుగా ఊదిరి. గొప్ప విలుకాడైన కాశీరాజును, మహాయోధుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటుడును, అజేయుడైన సాత్యకియు, ద్రుపదుడు, ద్రౌపదీ కుమారులను, గొప్ప భుజపురాక్రము గల అభిమన్యుడు మొదలైన వారందరూ తమ తమ శంఖములను ఊదిరి. భాష్యము. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి తన కుమారులను సింహాసనాధిష్ఠులను నొసరించుట ప్రశంసనీయము కాదని సంజయుడు మిక్కిలి నేర్పుతో ధృతరాష్ట్ర మహారాజును కెరింగించెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామమున సంహరింపబడునను సూచనలు విశదముగా కనిపించెను. పితామహుడైన భీష్ముడు, మనుమలైన అభిమన్యుడు మున్నగు వారు దేశమందలి పలు రాష్ట్రములందలి రాజులను యుద్ధరంగమున ఉండిరి. వారికి అందరికీ మృత్యువు తప్పదు. ఈ ఆపదలకన్నిటికీ ధృతరాష్ట్రుడు తన కుమారుల ధోరణిని ప్రోత్సహించటమే కారణము. సఘోషో ధార్తారాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ సభశ్చ పృథివీం చైనా తుములోహనాదయన్. విమధుములైన ఈ శంఖముల ధ్వని మిక్కిలి గంభీరమయ్యను. అది ఆకాశమును భూమిని ప్రతిధ్వనింపచేయుచు ధృతరాష్ట్ర కుమారుల హృదయములను ఛేదించెము. భాష్యము. దుర్యోధనుని పక్షమునందున్న భీష్మాదులు తమ తమ శంఖములను ఊదినప్పుడు పాండవ పక్షమునందున్న వారికి హృదయఛేదము కలగలేదు. అట్టి సన్నివేశములందు పేర్కొని ఉండలేదు. కానీ పాండవ పక్షమునందలి వీరుల శంఖధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్ర కుమారుల హృదయములు ఛేదింపబడినవి అని ఈ శ్లోకమున ప్రత్యేకముగా చెప్పబడినది. ఇందుకు పాండవులకు శ్రీకృష్ణ భగవాను యందు గల విశ్వాసమే కారణము. పరమపురుషుడైన అతనిని శరణుజొచ్చిన వారికి మహావిపత్తు యందు కూడా భయపడవలసిన అవసరం ఉండేది. అతః వ్యవస్థేన దృష్ట్యా ధార్తారాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్రే శస్త్రసాప్తదే ధనుర్యుద్యమ పాండవః హృషికేశం తదా వాక్యమిదామాహ మహీపతే. ఆ సమయమున హనుమంతుడు ధ్వజముగా గల రథముపై కూర్చుండి అర్జునుడు తన ఇంటిని గ్రహించి బాణములు వేయ సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్న ధృతరాష్ట్ర కుమారులను చూచి అర్జునుడప్పుడు కృష్ణునితో ఈ వాక్యములను పలికెను. భాష్యము. యుద్ధమప్పుడే ప్రారంభము కానుండెను. పై వాక్యములను బట్టి యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశానుసారముగా పాండవులచే కావింపబడిన వ్యూహరచనను చూచి ధృతరాష్ట్రుని కుమారులు నిరుత్సాహపడినట్లు తెలియచున్నది. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నముండుట కూడా పాండవుల విజయమునకు మరి ఒక సూచన. ఏలయన రామరావణుల యుద్ధమున హనుమంతుడు రామునితో సహకరించుటయు రాముడు విజయము నొందుటయు సంభవించెను. ఇప్పుడు రామ హనుమంతులిరువులు కూడా సహాయము చేయుటకై అర్జునుని రథమునందుండిరి. శ్రీకృష్ణ భగవానుడు రాముడే. రాముడు అచ్చట నుండునో అచ్చటనే అతని నిత్య సేవకుడైన హనుమంతుడును నిరంతర సహచారిణియగు భాగ్యదేవతాయునైన సీతయును ఉందురు. అందుచే అర్జునుడెట్టి శత్రువులను గూర్చియు భయపడవలసిన కారణము లేదు. అదేకాక ఇంద్రియములకు ప్రభువైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి ఉపదేశము నొసంగుటకై స్వయముగా ఆసన్నుడై ఉండెను. ఈ విధముగా యుద్ధము చేయుటకు కావలసిన సదుపదేశమంతయు అర్జునునికి సమకూడి ఉండెను. తన నిత్యభక్తుడైన అర్జునునకు భగవంతునిచే సమకూర్పబడిన ఈ శుభ పరిస్థితులన్నీ విజయమును తథ్యమని సూచింపుచున్నవి. అర్జున ఉవాచ. సేనయేరు భయోర్మధ్యే రథం స్థాపయే మేచ్యుత యావదేనాన్ని రీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కర్మయా సహ యోద్ధవ్యమస్మిన్
రణసముద్యమే. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ అచ్యుత, నా రథమును 2 సేవల నడుమ నిలుపుము. అందువలన ఈ యుద్ధరంగమందు నేను ఎవరితో యుద్ధము చేయవలెనో అట్టి యుద్ధము చేయగోరు వారిని చూచుట అవకాశం కలుగును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడైనటువంటి అవాజ్యమైన కరుణచే తన మిత్రునికి సేవ చేయుటనందు నిమగ్నుడై ఉండెను. అతడు తన భక్తుల ఎడ ప్రేమ చూపుట ఎప్పుడునూ మానడు. అందుచేతనే ఇచ్చటనతడు అచ్యుతుడని సంబోధింపబడెను. సారథిగా నుండుట చేత రథికుడై అర్జునుని ఆజ్ఞలను అతడు పాలింపవలెను. అతడందుకు వెనుదీయని కారణమును కూడా అతడు అచ్యుతుడని సంబోధింపబడి ఉన్నాడు. అతడు తన భక్తునికి సారథిగా నుండి స్థితిని అంగీకరించినను అతని పరిమోన్నత స్థితికి లోపము కలిగి ఉండలేదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవాదీవుడే, సర్వేంద్రియ ప్రభువగు హృషీకేశుడే. ప్రభువునకు అతని సేవకునికి మధ్య గల సంబంధమును మధురమును లోకోత్తరమని అయి ఉన్నది. భక్తుడు భగవంతునకు సేవ చేయుటకై సర్వదా సిద్ధుడై ఉండును. అట్లే భగవంతుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశమునకై సర్వదా ఎదురుచూచి ఉండును. తాను ఆజ్ఞాపించువాడుగా నుండినప్పటికీ తన విశుద్ధ భక్తుడు తాను ఆజ్ఞాపించు ఉత్తమ స్థితిలో నుండబడుట చేత అతనికి సంతోషం ఎక్కువ. అతడు యజమానుడు అగుట చేత ఎల్లరునూ అతని ఆజ్ఞలకు లోబడియే ఉందురు. ఎవరునూ అతనిని ఆజ్ఞాపింపగల ఉన్నత స్థితిలో ఉండరు. కానీ అన్ని పరిస్థితుల యందును తాను సర్వసమర్థుడే అయినను విశుద్ధ భక్తుడు తన ఆజ్ఞాపించుచున్నాడని తెలుసుకున్నప్పుడు అతడు పరమానందము పొందును. భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడైన అర్జునునికి తన సోదరుల తోడను దాయాదుల తోడను యుద్ధము చేయవలెను అభిలాష లేదు. కానీ ఏ విధమైన శాంతి రాయభారమునకును అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదల చేత అతడు బలవంతముగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను. అందుచే యుద్ధరంగమున నాయకత్వము వహించు వ్యక్తులెవరో తెలుసుకొనుట అతడు కుతూహలపడుచుండెను. యుద్ధరంగమున సంధి చేయు ప్రయత్నమునకు ఎట్టి అవకాశము లేకపోయినను అతడు వారిని మరలా చూచుటకును అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకెంత ప్రీతులైందురో కనుగొనుటకు అతడు వాంఛించెను.